హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు వచ్చేసి నేను సింపుల్గా ఫాల్ స్టిచ్ చేసుకుని చూపిస్తున్నా. ఫాల్ చేసుకోవాలన్నప్పుడు చాలా మందికి కొన్ని డౌట్స్ వస్తాయి. ఈ డౌట్స్ అయితే క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమేమి డౌట్స్ అంటే, మనం పీకో అంచుగాడేసరికి పీకో వేస్తాం, పీకో పాదం పెడతాం. పాదంలో 2 రకాలు ఉంటాయి. పీకో మిషన్ మీకు తెలుసు కావచ్చు. కొంతమంది కొనుక్కున్నప్పుడు ఇస్తారు కాబట్టి వాళ్ళ డౌట్ ఉంటుంది బాగా. వీడియోలు అప్పుడు వెళ్ళి వీడియోలు చెక్ చేద్దాము అని అనుకుంటారు. చాలా మంది చెప్తారు ఏంటంటే పాదంలో చేంజ్ చేయాలి అని అంటారు. చేంజ్ చేసినా బాగుంటుందా, చేయకున్నా ఓకేనా అన్నది నేను చెప్తాను. చూడండి, పాలు పీకో పాదంతో చేయొచ్చా లేదా అని కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ కట్టుగొంగు ఉంది కదా, కట్టుగొంగును పీకో వేసుకుందాం. కట్టుగొంగు పీకో వేసేటప్పుడు చాలా మందికి స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది. ఈ స్టార్టింగ్ ప్రాబ్లం ఫేస్ చేయడంలో చాలా మందికి ఇబ్బంది అవుతుంది. నీడికెళ్ళి పెడతారు, ఈ కొనంతా వదిలిపోతారు. అలా పెట్టకుండా ఈ అంచు నుంచి స్టార్ట్ చేయండి. ఇలాగా కొంచెమే, మళ్ళీ ఇంత 1 ఇంచ్ అనుకోండి. ఇగో ఇలా స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ ట్రబుల్ బాగా ఉంటుంది. అగో స్విచ్ మళ్ళీ లూజ్ అయ్యేది. ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. మనం కొన నుంచి స్టార్ట్ చేయొద్దు. కొన నుంచి స్టార్ట్ చేస్తే ఆ పీస్ అనేది ఇక్కడ అనేది మన పీకో వడక పోగులు వచ్చేస్తాయి అన్నట్టు. అది కాకుండా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం వల్ల పీకో నీట్గా వస్తుంది. చూడండి, మనం ఈ పోగులు మాత్రం అడ్డం రాకుండా చూసుకోండి. సూది ఈ పోగులు తట్టేసరికి సూది కంపల్సరీ ఈ పాదం మీద పడి ఇరిగిపోతుంది. చిన్న చిన్న టిప్స్ మళ్ళీ పోయింది. ఈజీగా ఇలా మన స్టేట్లో రాసున్నా మనం భయపడాల్సిందే. ఈ వేలుతోటి దీన్ని లేపుతూ ఇలా చేసుకుంటూ ఉండాలి. ఈ పోగులు అనేటివి అందులోకి మీద ఇక్కడ దాకా వేదాకా చూసుకోకుండా కొన్ని ఉంటే ఇక్కడికే పంపేసేయండి. ఇలాగా పాలకు కూడా ఇది తీసేయాలి కదా అండి. పాదమా? పాదం ఇదే పాదం. పాలకుని పీకో కాకపోతేనా? అదే చెప్తున్నా. పాలకు కూడా ఇదే పాదం యూజ్ చేయాలన్నా వేరే పాలు పెట్టాలన్నా అనేది కూడా పెట్టుకోవచ్చు. 2 మార్చుకోవచ్చా, దీంతోటే పాలు కుట్టొచ్చా అనేది చెప్తా. మళ్ళీ పాలు స్టార్టింగ్ ఎంత పడాలి. మళ్ళీ చాలా మంది ఇక కుట్టేస్తున్నాం కదా అని కొడతారు, కానీ లాస్ట్కి వచ్చేసరికి గట్టి కుట్టేయరు. ఆ గట్టి కుట్టేయడం కూడా ఇలాగా ఇట్లా క్లాత్ అనేది కొనను గట్టిగా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే అక్కడ గట్టి కుట్టు పడిపోతుంది. అన్నిట్లాగా టెన్షన్ లేపొద్దు. ఇది టెన్షన్ లేపడం వల్ల దారం కింద తడుతుంది. ఈ పీకో మిషన్ చాలా డేంజర్. అస్సలు మనీ ప్రిపేర్ కావాలంటే మన డాక్టర్ ఫీజు ఇచ్చినట్టు 500 ఇచ్చుకోవాల్సింది. మనం పాలు స్టార్ట్ చేద్దాము. జారే మీద బెచ్చడు అంటే నా చేతి నీ చేతి సేమ్ ఉంటుందా అని డౌట్ రావచ్చు. కొంచెం అయినా ఏం కాదు, దానికి టెన్షన్. మళ్ళీ నెక్స్ట్ డౌట్ చేస్తుంది చూడు, ఈ పాదం మార్చాలా? పీకో వేసినావు కదా, మరి పాలు కూడా ఇదే పాదం ఉంచుతావా అంటే అవును, ఇదే పాదం పాదం ఉంచడం వల్ల ఏమి కొడదాం అన్నది ఎలాగొస్తుందో మీకు మొత్తం క్లియర్గా నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ పాలు తీసుకున్నా. పాలు మనం నీట్గా కట్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇలాగా ముందు వెనుక సీదా చూసుకోవాలి. చూసుకునే తర్వాత ఉల్టా లోపల పెట్టేసి ఇలాగా ఫోల్డ్ చేయండి. ఎంత? 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి మనం ఎక్కడైతే స్టార్ట్ చేయాలనుకున్నామో పాలు దానిపైన కరెక్ట్గా పెట్టండి. ఇలా పెట్టడం కూడా ముఖ్యము. పెట్టిన తర్వాత ఇక్కడ పెట్టి సూది కింది పడ్డదా, ఇప్పుడు మిషన్ స్టార్ట్ చేయి. మనం అనేది ఇందాక పీకో వేసినప్పుడు ఇందాక పీకో వేసినప్పుడు మనం ఇందులో క్లాత్ పంపించినాం కొంగు, కానీ ఇప్పుడు పంపించదు. చివరికి పెడతారు అంతేనా? మనం వదిలేసేయాలి. అంటే ఇట్లా లేపిరు కదా, లేపినా కదా, లేపొద్దు. ఓహో, అర్థమైంది. ఇప్పుడు చిన్నగా రావాలన్నా దొడ్డుగా వస్తుంది, పెద్దగా వస్తుంది. అవును, ఇంకా చిన్నగా రావాలంటే ఇక్కడ సెట్టింగ్ ఇక్కడ 3వ నంబర్, 2వ నంబర్, 1వ నంబర్ ఉంటుంది. లేదా ఇక చిన్న కుట్టు పెద్ద కుట్టు ఉంటుంది. చిన్న కుట్టు రావాలన్నప్పుడు ఈ సన్నగా రావాలన్నప్పుడు ఇది మార్చుకోవాలి. ఇక చిన్నగా జిగ్జాగ్ ఇలా వాడడమే చిన్నగా రావాలి అన్నప్పుడు ఇది మార్చుకోవాలి. కింది దగ్గర తీసుకోవాలి. ఇది నేను చాలా రోజులు చేంజ్ చేయలేము కాబట్టి కొంచెం గట్టిగా వెయిట్ చేసిన స్క్రూ డ్రైవర్ తోటి తీసి ఇలాగా దీన్ని నంబర్ తక్కువ వేసుకోవాలి. చిన్నగా అంటే తక్కువ, పెద్దగా అంటే 4వ నంబర్ 5వ నంబర్ దాకా పోతుంది అన్నట్టు. ఇలా పెన్సిల్ పట్టి ఈ బాణం అనేది 2, 3 మధ్యలో ఉంటే మనకు కరెక్ట్ సరిపోతుంది. మళ్ళీ ఒకసారి పాలు కింద పైన పడే విధంగా చూసుకోవాలి.
ఫాల్ మీద ఒకసారి పడాలి, కింద ఒకసారి పడాలి. ఇక్కడ జరిపేద్దాం వచ్చింది, చిన్నగా వచ్చేసి కొంచెం ఫాల్ మీద కింద ఒకసారి పడే విధంగా 2 సార్లు ఫాల్ మీదనే పడద్దు. మీకు ఒక్కసారి ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసుకోండి, ఫాల్ కుట్టేటప్పుడు ఇలా మనం ఫాల్ అంతా కుట్టిన తర్వాత ఏమేం చేసేటప్పుడు చీర కుచ్చు వస్తుంది. ఆ చీర కుచ్చు రావద్దని చెప్పేసి ఇగో ఇలాగా చీర కుచ్చు వస్తుంది అని చెప్పేసి నేను ఏం చేస్తాను అంటే ఫాల్ మీద కుచ్చు పెట్టేస్తాను. మీరు కుట్టేటప్పుడే ఇలాగ అర్థమవుతుంది చీర కుచ్చు వస్తుందా లేదా అని. ఒకవేళ రాకపోతే పెట్టుకోవద్దు, కానీ నాకు కొంచెం అనిపిస్తుంది కాబట్టి ఇలా ఒక చిన్న వస్తుంది చీర ఫ్రేమింగ్ చేసేటప్పుడు. మీకు కుడితే అర్థమవుతుంది చాలా చీరలు కుట్టేటోళ్ళకు. మనం ఇది పెట్టుకుంటే పొరపాటు ఏం కాదు, మనకి అర్థమవుతుంది కాబట్టి. చీర కుచ్చు వస్తే ప్రాబ్లం, కానీ ఫాల్ కుచ్చు వస్తే ప్రాబ్లం. నువ్వు కుట్టేటప్పుడు చీర కుచ్చు రాకుండా ఇది ఎక్కువ వస్తే ఫోల్డ్ చేసుకో, కానీ ఇది ఫోల్డ్ చేసుకున్నావు అనుకో మనకు చీర నీట్గా ఉండదు. అందుకే కుట్టేటప్పుడు కూడా ఫోల్డ్ చేయాలి, కానీ కింద చేయరాదు కదా. కింద చేయద్దు, ఇక పైన చేసుకోవాలి. ఎక్కడ వస్తే అక్కడ కింద ఒకసారి మీదోసారి పడే విధంగా పాలు పడే విధానమే మనకు ముఖ్యం. ఇలా చిన్న మంచిగా వస్తుందా మనకు. ఆ కొంగులు కుట్టేది వేరే మిషన్, పాలు కుట్టేది వేరే. ఎలా కుడతారు మరి, కుట్టే ఎలా వస్తుంది అన్న వాళ్ళకి క్లియర్గా డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. చూది పడడంలోనే మనకి ఇటు అటు జిగ్జాక్ అందుకే ఈ జిగ్జాక్ వల్లనే మనకి చేంజ్ అవుతుంది. ఈ మిషన్ నార్మల్ మిషన్లో రాదా అని అందరు అడుగుతారు. కింద వేసుకోవచ్చు. మనం ఇంట్లో ఊరికే పీకోకి డబ్బులు ఎందుకని ఇంట్లోనే ఖాళీగా ఉన్న వాళ్ళు కింద పైన చేతి మీద వేసుకుంటారు. కొంతమంది పట్టు చీరలకు పీకో వేసుకుంటేనే నచ్చది అన్న వాళ్ళకి కింద చేతి మీద వేసుకుంటారు. అట్లా చేతి మీద మాకు కూడా ఇంకా వేయడానికి ఇస్తారు కదా కొంతమంది, వాళ్ళకి నచ్చని వాళ్ళకు అట్లా. ఎండ్ అయిపోయింది చూడండి. లాస్ట్లో కూడా ఏమి ఉండదు, రబ్ చేయాలి అలాంటివి. ఒకసారి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ కూడా ఫోల్డింగ్ చేసిర్రు కదా, ఇంకా లాస్ట్లో కూడా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు కుట్టేటప్పుడు ఇట్లా సైడ్ నుంచి కుట్టాలి అక్క. సైడ్ నుంచి ఇక్కడ నుంచి కుట్టుకుంటూ రావాలి. ఇలా ఇక్కడ నుంచి ఏం చేయాలి, ఇలాగా మనకి ఎట్లా చేయాలంటే సూది ఇలా తీసుకోవాలి, స్ట్రైట్గా తీసుకొని పాలు చెప్పండి. మనము హెమ్మింగ్ చేసే విధానం కూడా దీంట్లోనే కంప్లీట్ చేసేద్దాము. హెమ్మింగ్ ఎలా చేయాలి, సూదికి ఫస్ట్ 2 వరుసల దారం పెట్టుకోండి. దారం పెట్టుకున్న తర్వాత కొనాకి ఇట్లా కూడా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలాగే పెట్టేసేయాలి నీట్గా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, కింద వచ్చి స్ట్రైట్గా పెట్టి ఫస్ట్ ఒకసారి ముడేసుకోవాలి, అంటే గట్టి కుట్టేసుకోవాలి. చేసిన తర్వాత చిన్నగా తీసుకోవాలి. కిందికి ఎంత చిన్నగా అంటే మనకు పైన చీరకు కుట్టిండ్రా అసలు కనబడకుండా వేసుకోవాలి. మనం అది క్రాస్ లా కుడతాం, స్ట్రైట్ కుట్టాలి అంతే కదా. స్ట్రైట్ కుట్టాలి. కుట్టింది బయట కనబడదు, చూడు చూపిస్తా. అసలు ఏమి కనబడుతుంది, ఏం చూపిస్తావాడా జరి ఉండు. సేమ్ మళ్ళీ కొంచెం దూరం జరగగానే మళ్ళీ కొంచెం ముడేసుకోవాలి. ఓకే, అంటే పోకుండా ఇలాగే మొత్తం కుట్టుకుంటూ రండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఇలా చిన్నగా తీసుకోండి. మీకు ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.